ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు 2019కి ముందు అధికారంలోకి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోపు పాత పెన్షన్ని పునరుద్ధరిస్తాననేటువంటి వాగ్దానం చేశారు. దాంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తానికి కూడా మెరుగైన పీఆర్సీ ఇస్తానని, సకాలంలో డిఏలు ఇస్తానని, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని, ప్రత్యేకించి డిఎస్సి నియామకాలు చేస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని రెగ్యులర్ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు అవసరమైతే ఇళ్ళు కూడా కట్టించిస్తామని, ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేటువంటి పని చేయలేదనేటువంటిది యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఇవాళ సకాలంలో డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 2 డిఏలు బకాయిలు ఉన్నాయి. గత 2022 పీఆర్సీ డిఏ బకాయిలు కానీ పీఆర్సీ బకాయిలు కానీ 4,672 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ప్రయత్నం చేయలేదు. మేము దాచుకున్నటువంటి పీఎఫ్ అమౌంట్ కానీ ఏపీజేఎల్ఐసి కానీ మొత్తం 18,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి మేము వివిధ దశల్లో పోరాటం చేస్తే మొన్న ఒక 1,000 కోట్ల రూపాయలు పీఎఫ్ వరకు వేసి మిగిలిన బకాయిల మీద ఏమీ మాట్లాడలేదు. అందుకని మిగిలిన బకాయిలన్నీ చెల్లించాలని దశలవారీ పోరాటానికి మళ్ళా యూటీఎఫ్ పిలిపిస్తూ ఉంది. రేపు జనవరి 19వ తారీఖున తాలూకా కేంద్రాల్లోనూ, అలాగే 24వ తారీఖున జిల్లా కేంద్రాల్లోనూ, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు జిల్లా కేంద్రాల్లో రిలే ఫాస్ట్ వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో నిర్వహిస్తుపోతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మిగిలిన సంఘాలని మిగిలిన వాళ్ళని కూడా కలుపుకుని పెద్ద ఎత్తున పోరాట కార్యాచరణ ఇస్తామని కూడా తెలియజేస్తాం. అలాగే ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు తాత్సార్యం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా రేపు జనవరి 25వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే పీఎఫ్ సమస్యతో పాటు సర్వీస్ రూల్ సమస్య మీద కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, మెడికల్ బిల్లులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా బదిలీలు, ప్రమోషన్లు మున్సిపల్ ఉపాధ్యాయులకు ఇవ్వాలనేటువంటి ఈ అన్ని డిమాండ్స్ మీద రేపు 25వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్రంలో కార్యాచరణ పోరాటాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అలాగే జనవరి 28వ తారీఖున ఈ రాష్ట్రంలో పాత పెన్షన్కి మాత్రమే ఓటేస్తాం మేము అనేటువంటిది ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో అన్ని రాజకీయ పక్షాలను పిలిచి ఆహ్వానించి సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రావాలని కోరుతా ఉన్నాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పాలని, స్పష్టత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజకీయ పార్టీలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఖచ్చితంగా సానుభూతితో వ్యవహరించాలని, మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.